సార్వత్రిక ఎన్నికల తర్వాత అనంతపురం జిల్లాలో మరొకసారి రాజకీయ వేడి రాజుకుంది. మండల కేంద్రంలో సాధారణంగా జరగాల్సిన ఎంపీపీ ఎన్నిక ఉద్రిక్తతలకు దారితీసింది. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖాళీగా ఉన్న ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఉప సర్పంచ్ స్థానాలకు ఎన్నిక నిర్వహించింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 5 ఎంపీపీ, 4 వైస్ ఎంపీపీ, ఉప సర్పంచ్ స్థానానికి ఎన్నిక జరిగింది. కనేకల్లు, కంబదూరు, గాండ్లపెంట, రొద్దం, రామగిరి ఎంపీపీ స్థానాలకు ఎన్నిక జరగగా కనేకల్లు, కంబదూరు, రొద్దంలో వైసీపీనే ఎంపీపీని కైవసం చేసుకుంది. రామగిరి, గాండ్లపెంటలో మాత్రం ఎన్నిక వాయిదా పడింది. వాస్తవంగా రామగిరిలో ఎంపీపీ ఎన్నిక నిన్నటి నుంచే టెన్షన్ వాతావరణానికి దారితీసింది. ఎంపీపీ ఎన్నిక వేళ వైసీపీ ఎంపీటీసీలకు విప్ జారీ చేసేందుకు కొందరు నాయకులు ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లగా వారిపై దాడి జరిగింది. టీడీపీ, వైసీపీ శ్రేణులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఇటు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిని కూడా సోమన్దేవుపల్లిలో అరెస్ట్ చేశారు. ఇక్కడ మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలుండగా గత ఎన్నికల్లో వైసీపీ 8 స్థానాల్లో గెలుపొందింది. టీడీపీకి ఒక స్థానంలో చోటు దక్కింది. ఇక మరొక స్థానం ఖాళీగా ఉంది. ఈసారి తెలుగుదేశం పార్టీ ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం సాగింది. రామగిరిలో ఎంపీపీగా ఎన్నికయ్యే ఎటువంటి అవకాశం లేకపోయినా పోలీసుల సహాయంతో రౌడీజం ద్వారా కైవసం చేసుకోవాలని చూస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఇవాళ ఎన్నిక జరగాల్సిందిగా వైసీపీకి సంబంధించిన ఎంపీటీసీలు అసలు ఎంపీడీఓ కార్యాలయానికే రాలేదు. రామగిరి ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్తే మా సభ్యుల్ని బెదిరించి లాగేసుకుంటారు అని పెనుగొండకు వచ్చామని ప్రకాష్ రెడ్డి అన్నారు. ఇటు జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ కూడా అక్కడికి చేరుకోవడం, టీడీపీ, వైసీపీ శ్రేణులు భారీగా తరలి రావడంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పోలీసులు ప్రకాష్ రెడ్డిని, ఎంపీటీసీలను బలవంతంగా అక్కడి నుంచి పంపించేశారు. సభ్యులు సకాలంలో రాని కారణంగా ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. ఆఫీసులో ఎంపీపీ ఎన్నిక జరగవలసింది. కోరం లేని కారణంగా ఎలక్షన్ ఆఫీసరు రేపటికి వాయిదా వేయడం జరిగింది. అందుకు రేపటికి హాజరు కావాల్సిందిగా మేము వాళ్ళు కోరడమైంది. రేపు మళ్ళీ కలుస్తాం ఇదే మీటింగ్లో. రామగిరి మండల ప్రజా పరిషత్ అధ్యక్ష క్యాజువల్ ఎన్నిక సమావేశానికి 27వ తారీఖు అంటే ఈరోజు 11 గంటలకు జరగవలసిన సమావేశానికి అన్ని ఏర్పాట్లు చేసుకునేసి వారికి తెలియజేయడం జరిగినది. కానీ అందులో సమావేశానికి 3 సభ్యులు మాత్రమే అటెండ్ అయ్యారు. మొత్తం 9 మంది సభ్యుల్లో 5 మంది కోరం కావున కోరం 5 మంది రానందువలన మేము రేపటికి ఈ సమావేశాన్ని